తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీ రాయన్. ఇది ధనుష్ కెరియర్ లో 50వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్, ఫస్ట్ లుక్, పోస్టర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన అడాంగత అసురన్ అదిరిపోయింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరపరిచి పాడిన ఈ గీతాన్ని ధనుష్తో కలిసి పాడారు. ఈ పాటకు ధనుష్ స్వయంగా లిరిక్స్ అందించాడు. ఇక ధనుష్ ఫ్యాన్స్ హమ్ చేస్తే ఆ క్షణం ఆగయే. మటన్ కొట్టు రాయన్ సాంగ్ విని ఎంజాయ్ చేసేయండి. ఈ సినిమాలో దుసారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్, జయరాం, ఎస్జే సూర్య, అపర్ణ, బాలమురళి తదితరులు ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 13న గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ, జాకీ ఆర్ట్ డైరెక్టర్ పీటర్ హైన్ ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్గా వ్యవహరించాడు. ప్రస్తుతం ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేరా మూవీలో నటిస్తున్నాడు. టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే అంబాజీపేట, మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సరికొత్త కథా కథనాలతో వచ్చిన ఈ 2 సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మరో వినూత్న కథతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు మన సుహాస్. అదే గొర్రె పురాణం. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ని విడుదల చేశారు మన మేకర్స్. వినూత్న కథతో వస్తున్న ఈ టీజర్ చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు మీకు ఒక బ్రేకింగ్ న్యూస్. ఒక గ్రామంలో 2 వర్గాల మధ్య ఒక గొర్రె చిచ్చు పెట్టింది అనే వాయిస్ ఓవర్స్తో స్టార్ అయ్యింది ఈ టీజర్. తర్వాత ఆ గొర్రె మాది అంటే మాది అని అంటూ హిందూ ముస్లింలు వాదించుకుంటారు. అలా చిన్నగా మొదలైన గొడవ గ్రామ సమస్యగా మారుతుంది. ఇక సుహాస్ జైల్లో ఖైదీలా కనిపించారు. మరి సుహాస్కి ఆ గొర్రె పిల్లకి ఏమైనా సంబంధం ఉందా అంటే అనేది ఆసక్తికరంగా మారింది. ఈ టీజర్తో సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మరి మరో కొత్త కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వచ్చిన బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమా విజయం తర్వాత వరుస అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ విరూపాక్ష, డెవిల్ వంటి సినిమాలతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ సినిమా చేస్తున్న సంయుక్త శర్వనంద్ బెల్లంకొండ, సాయి శ్రీనివాస్తో సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సంయుక్త టాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కమెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తెలుగు, తమిళ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ మలయాళం సినిమాతో పోలిస్తే తెలుగులో నటించడం చాలా కష్టం. ఇక దానికి భాష అనేది మొదటి కారణమైతే మేకప్ రెండో కారణం. వినడానికి సిల్లీగా ఉండొచ్చు, కానీ నాకు ఇది చాలా పెద్ద విషయం. మలయాళ ఇండస్ట్రీలో మేకప్ వేయడం చాలా త్వరగా అయిపోతుంది, న్యాచురల్గా ఉంటుంది. యాక్టింగ్కి కూడా మనకి నచ్చినట్లుగా చేయొచ్చు, కానీ టాలీవుడ్లో అలా ఉండదు. ఇక్కడ ప్రతిదానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, స్క్రీన్పై ఎలా కనిపిస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇక మేకప్ కూడా చాలా వేస్తారు, మొహంపై ఏదో ఉన్నట్లు చిరాగ్గా ఉంటుంది అంటూ షాకింగ్ కమెంట్స్ చేసింది సంయుక్త మీనన్. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. రైటర్, డైరెక్టర్, హీరో విశ్వక్సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే బ్యాడ్ థీమ్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా అద్భుతంగా కంపోజ్ చేయగా కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ తనదైన శైలిలో పదునైన సాకి లిరిక్స్ అందించి సాంగ్ను స్పెషల్ హైప్గా మలిచాడు. ఈ థీమ్ సాంగ్ విషయానికి వస్తే అడవికి గొడ్డలి, కడుపుకి అంబలి, కత్తికి కోబలి, మట్టికి నాగలి బ్యాడ్ అంటూ సాగే ఈ గీతం హీరో విశ్వక్సేన్ క్యారెక్టర్ని వివరిస్తోంది. అలాగే ఈ మూవీలోని కథా నేపథ్యాన్ని వివరిస్తూనే అందులోని చీకటి ప్రపంచాన్ని, పాత్రలను పరిచయం చేస్తూ సాగుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ కల్ట్ మాస్ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సుట్టంలా సూసి సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్లో నేహా శెట్టి, విశ్వక్సేన్ క్యూట్ స్టెప్స్తో అద్దరగొట్టేశారు. ఆ తర్వాత రిలీజ్ చేసిన మోతా గీతం మాస్ ప్రేక్షకులని ఊపేస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ విషయానికి వస్తే సముద్రం ఒడ్డున నివసించే సాధారణ హీరో ఊహించని స్థాయిలో పెద్ద నాయకులను ఎదిరించి వాటికి ధీటుగా ఎలా నిలిచాడు అనేది ఈ మూవీలోని అసలు కథ అని తెలుస్తోంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ అయిన హీరోలు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు చిరంజీవి. ఆ తర్వాత వచ్చే పేరు రవితేజ. అవును, కేవలం తన కష్టాన్ని నమ్ముకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తరువాత తన ఇద్దరు తమ్ముళ్ళు కూడా నటులుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ వాళ్ళు పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేదు. ఇప్పుడు రవితేజ కాంపౌండ్ నుండి మరో కుర్ర హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. రవితేజ తమ్ముడు రఘుకుమారుడు మాధవ్ హీరోగా టాలీవుడ్కి పరిచయం అవుతున్నాడు. మిస్టర్ ఈడియట్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను గౌరీ రోనంకి తెరకెక్కిస్తున్నారు. ఇక తన మొదటి సినిమాకు పెదనాన్న రవితేజ సెంటిమెంట్ కలిసొచ్చేలా ఆయన సూపర్ హిట్ సినిమా టైటిల్ని ఈడియట్ను తన మొదటి సినిమాకు పెట్టుకున్నాడు మాధవ్. ఇక సిమ్రాన్ శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను జేజీఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేశారు మేకర్స్. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ టీజర్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ లో హీరో మాధవ్ యాక్టింగ్ చూస్తుంటే రవితేజ ఇడియట్ గుర్తుకు వస్తోంది. రవితేజ బాడీ లాంగ్వేజ్, ఆయన వాకింగ్ స్టైల్ ను మాధవ రీక్రియేట్ చేయడం హైలైట్ గా నిలిచిపోయింది. దాంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి అదిరిపోయే టాప్ 5 మూవీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే క్రైమ్ జోనర్ను ఇష్టపడే వారికి ఇప్పుడు సజెస్ట్ సినిమాలు చూస్తే ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి. మరి ఇలాంటి సినిమాలు చూడాలంటే భాష, భావం, హీరోలు అనేది తేడా ఏమీ లేదు. ఇలాంటి సినిమాలో కథా, క్రైమ్ ఉంటే చాలు, ఆడియన్స్ ఎంజాయ్ చేసేస్తారు. సరిగ్గా అలాంటి వారి కోసమే రీసెంట్గా వచ్చిన టాప్ 5 మలయాళ సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అబ్రహం ఓజ్లర్ ఈ ఏడాది జనవరి 11న రిలీజ్ అయిన మలయాళీ థ్రిల్లర్ అబ్రహం ఓజ్లర్. ఈ సినిమాలో మమ్ముట్టి సీరియల్ కిల్లర్గా నెగటివ్ షేడ్స్తో కనిపించాడు. దాదాపు రూపాయలు 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ వద్ద 40 కోట్లకి పైగా కలెక్షన్స్ని రాబట్టింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ థియేటర్ ఆడియన్స్కి బాగా నచ్చేసింది. అలాగే మార్చ్ 20న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ని తెగ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. మరెందుకు ఆలస్యం, అబ్రహం ఓజ్లర్లు చూసేయండి. అన్వేషిపిన్ కండేతుమ్ మలయాళ సూపర్ స్టార్ టోవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ అన్వేషిపిన్ కండేతుమ్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్లో థ్రిల్లింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లోకి వచ్చి మంచి విజయం సాధించింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కు ఆడియన్స్ ఫుల్గా కనెక్ట్ అయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో చనిపోయిన యువతుల హత్య కేసును విచారించే క్రమంలో ఎస్ఐ ఆనంద్ నారాయణన్ ఎదురైన పరిస్థితులను దర్శకుడు ఉత్కంఠంగా చూపించాడు. రూపాయలు 8 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం కూడా 40 కోట్లకి పైగా వసూలు సాధించింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కన్నూరు స్క్వాడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకొని మమ్ముట్టి కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిపోయింది. 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన మూవీ వరల్డ్ వైడ్గా 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ 2023లో అత్యధిక వసూళ్లను సాధించిన మలయాళ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా మలయాళ సినీ చరిత్రలోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన 6వ సినిమాగా కన్నూర్ స్క్వాడ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. కర్రీ అండ్ సైనైడ్ ది జూలీ జోసెఫ్ కేస్. కేరళలో జూలీ జోసెఫ్ అనే మహిళ 6 హత్యలు చేసిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ సిరీస్ కర్రీ అండ్ సైనైడ్ ది జూలీ జోసెఫ్ కేస్. ఆమె ఎలా హత్యలు చేసిందో కర్రీ అండ్ సైనైడ్ తెరకెక్కించారు. ఏకంగా 30 దేశాల్లో టాప్ 10 స్థానంలో దూసుకుపోయింది. అంతేకాకుండా ఇందులోని ప్రధాన నిందితురాలు జూలీపై సోషల్ మీడియాలో మీమ్స్ సైతం వచ్చాయి. గరుడన్, సురేష్ గోపి మరియు బీజు మీనన్ ప్రధాన పాత్రలు నటించిన చిత్రం గరుడన్. ఇటీవలి కాలంలో మలయాళ ఇండస్ట్రీలో మైండ్లెస్ థ్రిల్లర్తో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. హరీష్ మాధవ్ అనే పోలీసు మరియు ప్రొఫెసర్ అయిన నిషాద్ మధ్య జరిగిన న్యాయ పోరాటం ఈ కథాంశం. వీరిద్దరి మధ్య చిక్కిపోయిన ఓ మర్డర్
ఈ కేసును ఛేదించే క్రమంలో సాగే సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఇవేగాక తంకం, బ్రహ్మయుగం అనే మూవీస్ కూడా ఆడియన్స్ మైండ్కి పని పెట్టేసింది. ఇలా ఈ మధ్య మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇలాంటి సినిమాలను కూడా చూసి తీరాల్సిందే అని ప్రేక్షకులు ఎప్పుడూ కోరుకుంటుంటారు.